స్వామి శరణం ఆంజనేయ. నేను మీ నాగార్జున సాగర్ మహేష్ స్వామిని. అందరూ బాగున్నారు, అందరూ బాగుండాలి. ఈరోజు అయితే నేనైతే పెద్దగట్టు బూడిదగుట్టు గ్రామం మధ్యలో ఒక శివాలయం ఆలయం అయితే ఉందని తెలిసి నేనైతే అక్కడికి వచ్చాను. మరి ఆలయం ఎలా ఉందో మీ అందరికి చూపించాలని వచ్చాను. వీడియో అయితే చూడండి. దిట్టమైన అడవుల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే చూడండి. ఇక్కడ స్వాములందరూ అయితే ఈ ఆలయాన్ని పిలువబడే హరిహర మల్లన్న అని పిలుస్తున్నారు. అయితే పిలుస్తున్నారు స్వామి అంటే ఇక్కడ దిగాలన్నా చాలా కష్టం. ఇద్దరికి చిన్న దారి ఒకటే ఉంది. ఏమైనా కాలు జారినా కింద అయితే మనం దొరికిపోతాం. కొండల మధ్య చూస్తున్నారు కదా, ప్రదేశంలో దేవుడు అయితే నిలిచాడంట. ఇలా ఉందంటే మీరు ఆలోచించుకోవాలా. చాలా మంది స్వాములు అయితే నేను అడిగాను. వాళ్ళు చెప్పడం ఏంటంటే ఇక్కడ ఎన్ని బాధల్లో ఉన్నా, ఎంత ఆపదలో ఉన్నా సరే ఈ దేవుడికి అయితే మొక్కుకుంటే ఆపదలన్నీ తీరుతాయని అయితే మన ఊరి జనం అయితే చెప్తున్నారు స్వామి. అలాగనే నేను కూడా చూద్దామని నేనైతే కిందకైతే వెళ్తున్నాను. చూడండి, దేవుడు చాలా విచిత్రంగా చేస్తూ ఉంటాడు. ప్రదేశం అనేది చాలా బాగుంది. ఈ వీడియో అయితే ఇంకో 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఆపదలో ఉన్న స్వాములు ఎవరైనా సరే ఉంటే వాళ్ళు తప్పకుండా ఈ యొక్క శివుడికి అయితే కొనే అవకాశం ఉంటుంది. ప్రదేశం అయితే మామూలుగా ఉండదు. మీ అందరి కోసం నేను చూస్తున్నాను. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ 366 రోజులు కూడా శివలింగంపై ఎప్పుడు వర్షం వాటర్ అయితే వస్తుంటుంది. ఎండాకాలం అయినా సరే, ఏ రోజులు అయినా సరే 364 రోజులు కూడా వర్షం రాకపోయినా వాటర్ అయితే ఎనీ టైం శివలింగాన్ని అయితే చూస్తుంది. కోసం ఈ వీడియోలో చూడండి, మైసమ్మ తల్లి కూడా మనకు ఉంది అక్కడ. చూశారు కదా ప్రదేశం అయితే ఎలా ఉందో. అలాగే వాటర్ పై వెళ్ళి అయితే రావట్లేదు, మధ్య కొండలో నుంచే వస్తుంది. శివాయ చూడే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. తప్పకుండా ఈ వీడియో అయితే ఇంకో 10 మందికి షేర్ చేయండి. తప్పకుండా శివాలయం దగ్గరికి అయితే రండి. మీ అడ్రస్ తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే నాకు తప్పకుండా మెసేజ్ అయితే పెట్టండి. తప్పకుండా మీకు అడ్రస్ అయితే లొకేషన్ పెడతాను. తప్పకుండా మీరందరూ ఈ యొక్క దేవుడి కాడికి అయితే మీరు వచ్చి మీ బాధలను ఏంటి తీర్చుకోవచ్చు. తప్పకుండా ఈ వీడియో చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మన స్వాములందరికీ స్వామి శరణం ఆంజనేయ. మీకు మరీ చెప్తున్నాను, ఇంకో 10 మందికి అయితే షేర్ చేయండి. నా వీడియో పూర్తిగా చూడండి. తప్పకుండా మీ అందరికీ స్వామి శరణం. జై హింద్.